అందరూ ఒక ప్రదక్షిణ తిరగాలి. లింగాల చుట్టూ ఒక లింగాల చుట్టూ తిరిగి వరుస క్రమంలో నిల్చోండి. తర్వాత ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. శంకర శంకర ఓ శంకర ఎంత వేములవాడలో నా రాజేశ్వరుడే, వేములవాడలో నా రాజేశ్వరుడే, భక్తజనుల గుండెల్లో ప్రాణేశ్వరుడే, భక్తజనుల గుండెల్లో ప్రాణేశ్వరుడే, మా పైన దయరాధ శంకర, మా పైన దయరాధ శంకర, మమ్మలను దీవించు ఈశ్వర. హర హర శివ 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 హర 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 శివ 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 హర హర. ब्रह्मा देवता राम प्रसाद తర్వాత అదే మనగా అందరూ ఫోన్ చేయండి. దయచేసి ఫోన్ చేసిన తర్వాత 2 గంటల క్రితం అందరూ కలిసి అన్నాన్ని ఎక్కితే దాన్ని గోదావరిలో నిమజ్జనం చేస్తారు. భగవానికి జై. ఈరోజు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి పొలాస గ్రామంలో ఉన్నటువంటి సహస్రలింగాల దేవాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శ్రావణ మాసం చివరి వారం సందర్భంగా ఈరోజు ఈ 1000 లింగాలకి అన్న పూజ చేయడం జరిగింది. చాలామంది భక్తులు వేల సంఖ్యలో భక్తులందరూ వచ్చి అన్న పూజలో పాల్గొని చాలా విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు గురువారం పుష్యమి నక్షత్రం సందర్భంగా ఏ పని చేసినా కూడా ఏ భగవంతుడైనా కానీ కోరుకున్న వెంటనే నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు ఈ సహస్రలింగాల దేవాలయంలో ఇటువంటి ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సహస్రలింగాల దేవాలయం ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయచ్చు. ఈ మాస శివరాత్రి సందర్భంగా శివుడికి అభిషేకము తలిసినంత మాత్రమే ఏ కోరిక నెరవేరుతుంది. ఈరోజు అన్నప్రసాదంతో ఈ అన్న పూజ చేయడం జరిగింది. 1000 లింగాలకు ఒకేసారి చేయడం వల్ల చాలా మహా అద్భుతంగా జరిగింది. ఈ సహస్రలింగ దేవాలయాల యొక్క
శివుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను. ఓం నమ శివాయ. సహస్ర లింగాల దేవాలయంలో శ్రావణ మాస శివరాత్రి సందర్భంగా సహస్ర లింగాలకు అన్నపూజ అంటే భక్తుల సహస్రాలతోటి అన్నపూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇందులో భక్తులందరూ పాల్గొన్నారు. ఈ సహస్ర లింగాలకు పెట్టిన అన్నాన్ని గంగా నదిలో అంటే రాయపట్నం గోదావరిలో ఈ అన్నాన్ని తీసుకువెళ్ళి అందులో వేడి జరుగుతుంది నిమజ్జనం. అక్కడ నీళ్ళ లోపల ఎన్నో జీవరాశులు ఉంటాయి కదా, దాన్ని కూడా ఆహారంగా ఉంటుందని చేయడం జరిగింది. అలాగే భక్తులకు కూడా అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే లోకమంతా చల్లగా, ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంగా అందరూ ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని చెప్పి అందరికీ శుభం కలగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. దీనికి అందరూ సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు.